హాయ్ ఎవ్రీవన్, నేను మీ విశ్వజ. వెల్కమ్ బ్యాక్ టు డార్జిలింగ్ విశ్వజ. ఈరోజు నేను చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ సీజన్లో మ్యాంగోస్ ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఊరికే జ్యూసెస్లా కాకుండా ఇలా ఐస్ క్రీమ్ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు ఐస్ క్రీమ్ అడిగినప్పుడు బయట ఐస్ క్రీమ్స్ కొనివ్వకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా చాలా నచ్చుతుంది పిల్లలకు. లేట్ చేయకుండా మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బాగా పండిన మామిడి పండును తీసుకుంటున్నాను. ఇలాంటి మ్యాంగో అయితే స్వీట్ ఎక్కువగా ఉంటుంది, అందుకే నేను ఈ మ్యాంగో తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కింద తొక్క కాకుండా ఈ మ్యాంగోని మాత్రమే తీసుకుంటున్నాను. ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ బాగుండాలంటే స్వీట్ ఎక్కువ ఉన్న మ్యాంగోని తీసుకోండి. అప్పుడు షుగర్ కానీ బెల్లం కానీ తక్కువ యాడ్ చేసినా బాగుంటుంది. 1 కప్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. 1/2 కప్ బెల్లాన్ని తీసుకుంటున్నాను. మిక్స్ చేసిన తర్వాత స్వీట్ తక్కువ అనిపిస్తే ఇంకొద్దిగా యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసి దీన్నంతా స్మూత్ పేస్ట్లా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇంకా గట్టిగా ఉంటే ఇంకొన్ని మిల్క్ని యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేయండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు గిన్నెలోకి తీసుకుంటున్నాను. టోటల్ యాడ్ చేసిన తర్వాత దీన్ని ఈవెన్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకొని పైనుండి నేను ఈ కవర్ యూజ్ చేస్తున్నాను. ఈ కవర్ లేకపోతే డైరెక్ట్గా మూతతో క్లోజ్ చేసినా సరిపోతుంది. ఇలా పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. 7 to 8 అవర్స్ ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో ఉంచాలి, డీప్ ఫ్రిడ్జ్లో. అప్పుడే ఐస్ క్రీమ్ బాగా అవుతుంది. 8 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను నేను. ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచినా కూడా పర్లేదు, బట్ వెంటనే తీయకండి, ఐస్ క్రీమ్ కరెక్ట్గా కాదు. టేస్టే కాదు, స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్లో పెట్టే ముందే ఇందులో డ్రై ఫ్రూట్స్ని వేసి ఒకసారి కలిపి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నేనైతే పైనుండే యాడ్ చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్నగా కట్ చేసి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ ఇంకా చాలా టైప్ చేయొచ్చు. ఈరోజు నేను చాలా సింపుల్గా మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాను. నెక్స్ట్ వీడియోస్లో మ్యాంగో ఐస్ క్రీమ్ ఇంకా డిఫరెంట్గా ఎలా చేయాలో చూపిస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్లే నా వీడియో ఇంకా అందరికీ ఎక్కువగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నన్ను చూస్తున్న వాళ్ళైతే లేట్ చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.